వెల్కమ్ టు తెలంగాణ న్యూస్. ఇప్పుడు మేము గాంధీనగర్ పోస్టల్ డిపార్ట్మెంటు దగ్గర ఉన్నాము. 3 జోన్ల వారీగా దాదాపు 300 నుంచి 500 మంది ఎంప్లాయీస్ వారి యొక్క సమస్యల నేపథ్యంలో చాలా రోజుల నుంచి ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ కానివ్వండి, తర్వాత బైఫర్కేషన్ కానివ్వండి, తర్వాత వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ భర్తీ విధానం కానివ్వండి, పని భారం మీద విధానం కానివ్వండి, చాలా సమస్యల నుంచి ఆందోళనకరంగా వీళ్ళు రోడ్డు మీద బైఠాయించి వాళ్ళ యొక్క ఆందోళనను చాలా వర్ణాతీరంగా ఉంది. కాబట్టి వారి సమస్యలు వారి నోటి నుంచే ఆ జోన్ల వారిగా 3 జోన్ల వారిగా ఉన్నటువంటి వాళ్ళ బాధలు చాలా అనేకంగా సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. వారినే మనం అడిగి తెలుసుకుందాము. మన ముందున్నారు మిస్టర్ మహమ్మద్ అలీ గారు. వారు మీ యొక్క డిమాండ్లు ఏంటి, అసలు ఎన్ని రోజుల పాటు నుంచి మీరు ఈ ధర్నా కార్యక్రమం చేయాలని అనుకుంటున్నారు, మీరు పడుతున్నటువంటి బాధలు ఏంటి, మీ యొక్క ఆందోళన కార్యక్రమాలు ఏంటి, మీ యొక్క పని విధానం ఏమైనా భారం అవుతుందా, శాలరీ విధానాలు కరెక్ట్గా అమలు పరుస్తున్నారా, లేకపోతే మీ యొక్క ఎంప్లాయీస్కు యాజ్ పర్ రూల్ ప్రకారంగా భర్తీ యొక్క కార్యక్రమాలు కానీ ప్రమోషన్స్ కానీ యథావిధిగా జరుగుతున్నాయా, మీ బాధలు ఏంటి అనేది మీరు ఒకసారి చెప్పాలి. ఇక్కడ వచ్చినటువంటి అందరికీ మరియు ఉమెన్స్ కామ్రేడ్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు సర్కిల్ యూనియన్ ఇచ్చినటువంటి కాల్ మేరకు మా సికింద్రాబాద్ ఎస్ఎస్పీ ఆఫీస్ డివిజన్ ఆఫీస్ ముందల ఈరోజు మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ఈ సర్కిల్ కాలు ఈరోజు 28/1/2026 రోజు డివిజన్ ఆఫీసుల ముందు, మరియు 30 తారీఖు 1/2026 పిఎంజీ ఆఫీస్ ముందల, మరియు 22 ఫిబ్రవరి 2026 ఇందిరా పార్క్ కాడ డేలాగ్ ధర్నా చేయాలని మా సర్కిల్ యూనియన్ కాలిచ్చిన పిలుపు మేరకు ఈరోజు మేము మా డివిజన్ ముందులో మేము నిరసన కార్యక్రమం చేపట్టినాము. అయితే ఇందులో చార్టర్ ఆఫ్ డిమాండ్ మీద మేము చాలా ఉన్నాయి. అయితే 5 ముఖ్యమైన ఇందులో రాసినాము. అందులో పోస్ట్ ఫిలపింగ్ చేయట్లేదు. ఎందుకంటే మాకు పోస్టులు చాలా వేకెంట్ ఉన్నాయి. వేకెంట్ ఉన్న దాంట్లో ఎన్ని పోస్టులు ప్రతిదీ బిజినెస్లో తెచ్చి పోస్టులు తీసేస్తున్నారు. తర్వాత పోస్టులు ఎప్పటి నుంచి భర్తీ ప్రక్రియ చేయట్లేదు, ఎప్పటి నుంచి పెండింగ్ ఉంది, ఎప్పటి నుంచి మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఫిలప్ చేస్తున్నారు కానీ సరైన పద్ధతిలో చేయట్లేదు. ఎందుకంటే 40 ఉంటే 5-10 ఫిలప్ చేస్తున్నారు, మిగిలినవి ఫిలప్ చేయకొచ్చాను. మేమేమంటున్నామంటే ఉన్న డివిజన్లో ఎన్ని ఉన్నా అన్నీ ఫిలప్ చేయాలని మేము పై అధికారులను కోరుతున్నాము. మరి ఇప్పుడు కొత్తగా మాకు ఐడిసి అంటే డీసీ అని కొత్తగా ఇంట్రొడ్యూస్ అయింది ఈ సంవత్సరము. అయితే అందులో డైరెక్టరేట్ ప్రకారం చెప్పినట్ల ఒక్క ఐడిసి గిట మా సర్కిల్లో ఓపెన్ కాలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే తగిన సౌకర్యాలు సెంట్రల్ గవర్నమెంట్ 6,05,00,000 కోట్లు దానికి మంజూరు చేసింది. కానీ ఇక్కడ కింద చూస్తే మాత్రము డైరెక్టరేట్ ప్రకారం ఒక్క ఐడిసి గిట ఎన్ని రోజుల పాటు నుంచి పెండింగ్ పెట్టారు భర్తీ చేయకుండా? ఎప్పటి నుంచో దాదాపు ఒక 3-4 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయా? ఉన్నాయి. 3-4 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. అయితే గత సంవత్సరమే దాదాపు మేము ఫిలప్ చేసామని సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ చెప్పింది 2024లోనే. ఆల్ ఓవర్ ఇండియాలో చేసి ఉండొచ్చు కానీ మా తెలంగాణ సర్కిల్లో మాత్రం ఫిలప్ కాలేవు ఇంకా. అది ఎందుకంటే వాళ్ళు చెప్తారు ఫిలప్ చేస్తున్నామని, కానీ ఒక సర్కిల్లో చేసి ఒక సర్కిల్లో చేయట్లేదు అని మేము తెలియజేస్తున్నాం. మా సర్కిల్లో ఇంకా వేకెంట్ చాలా ఉన్నాయి. మీరు దాదాపుగా ఎన్ని గంటల పని భారం చేస్తున్నారు? డైలీ యాజ్ పర్గా 8 అవర్స్ చేయాలి. ఎన్ని గంటల పాటు పని భారం మీకు పెరుగుతుంది? అయితే మాకు డీసీ వచ్చిన తర్వాత 7:30కు స్టార్ట్ చేసిండ్రు. 7:30 నుంచి 3:30 మా డ్యూటీ. కానీ మేము రోజు సాయంత్రం 6, 7, 8 నిన్న అయితే రాత్రి 10 గంటలకు వెళ్ళినాం. నిన్న ట్యూస్డే 2 డేస్ తర్వాత హాలిడే ఉండే. రాత్రి ఉమెన్స్ కామ్రేడ్ ఇంట్లోకి వెళ్ళాలంటే ఎట్లా, వాళ్ళు ఏ విధంగా పోతారు? రాత్రి 10 గంటలకు ఇంట్లోకి వెళ్ళినాం నిన్న. మరి దాని విషయంలో 8 గంటలకి ఎక్క చేస్తున్నాము. కాబట్టి మాకు 8 గంటల తర్వాత మీకు ఓటీ ఇస్తున్నారా? ఓటీ ఇవ్వట్లేదు. ఓటీలు మాకు ఉండయి. కాబట్టి మేము 8 గంటల డ్యూటీ చేయాలని, అది కూడా పరిగణలోకి తీసుకోవాలని మేము అధికారులను పనిభారం అత్యధికమైనటువంటి పనిభారం గురించి మీ సర్కిల్కి మీరు రాతపూర్వక మెమోరాండం ఇచ్చి ఉన్నారా? ఇచ్చినాం. దానికి సమాధానం ఏం చెప్పి ఉన్నారు? ఆల్రెడీ మా చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్కి ఇచ్చినాము. తర్వాత డైరెక్టరేట్ జనరల్ అక్కడికి మేము మెమోరాండాలు ఇచ్చినాం. కానీ ఆ మెమోరాండాలు ఇప్పటివరకు మాకు ఎటువంటి ఫలితము అందలేదు. ఒకవేళ ఇది జరగనటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ స్టెప్ మీరు ఏమనుకుంటున్నారు? మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మా సర్కిల్ ఇచ్చిన కాల్ మేరకు తర్వాత తదుపరి
తదుపరి మేము స్ట్రైక్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఒకవేళ ఇందిరా పార్క్ ధర్నా తర్వాత మా మెసేజ్ వాళ్ళకి వెళ్తుంది, ఏమన్నా మార్పు వస్తుందేమని ఆశిస్తున్నాము. ఒకవేళ రాలేదనుకోండి మేమందరము స్ట్రైక్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. థ్యాంక్ యూ. మహమ్మద్ గారు చెప్పినట్టు పోస్ట్ మ్యాన్ గారు శ్రీనివాస్ గారు వారి యొక్క సమస్యల పైన వారు కూడా మేము సమస్య నేను చెప్తుంటాను. శ్రీనివాస్ పోస్టల్ మ్యాన్ గారు వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళ సమస్యల పైన పూర్తి అవగాహన రాయితో ఉన్నారు వాళ్ళు కూడా చెప్తారు. ఒకసారి జర సైలెన్స్ ప్లీజ్. ఈరోజు జేసీఏ పిలుపు మేరకు ఇచ్చేసినటువంటి పోస్ట్ మ్యాన్ లో ఎంటీఎస్ మరియు పోస్ట్ ఉమెన్ సోదరులకు అత్యధికంగా ఈరోజు ఇక్కడ వేదిక మీదకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనకి ఈ రోజు ఉన్నటువంటి సమస్య పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ సమస్యలు. పోస్ట్ మ్యాన్ సమస్య ఏంటంటే 5 నెలల నుండి మనకు లీవ్లు రావట్లేదు, లీవులు ఇవ్వటం లేదు. లీవుల ప్లేస్ లో పనిచేస్తున్న కంటింజెంట్ కు 5 months నుంచి వాళ్ళు పెట్రోల్ పోసుకొని బీట్లు వంస్తే వాళ్ళకు కంటింజెంట్ ఆగస్టు నుంచి బిల్స్ రాలే. దానివల్ల ఏమైంది, కొన్ని చోట్ల కంటింజెంట్లు మానేయడం జరిగింది, కొన్ని చోట్ల పోస్ట్ మాస్టర్ కంటింజెంట్లను రావద్దని వాళ్ళని మానిపోయడం జరిగింది. దీనివల్ల మనకు పరిభారము పోస్ట్ మ్యాన్ మీద పడుతున్నది, ప్లస్ పోస్ట్ ఉమెన్ మరి మిగతా జీడీఎస్ మీద పడుతున్నది. కాబట్టి మనకు బయోరికేషన్ వేస్తున్నారు. తర్వాత ఏమన్నా బీట్ రొటేషన్ అంటున్నారు. బీట్ రొటేషన్ అంటే ఈ రోజుల్లో మనకు అన్ని బీట్లు తెలిసి ఉండాలి. ఒక 12 బీట్లు 13 బీట్లు ఒక పోస్ట్ ఆఫీస్లో తెలియడం అంటే చాలా కష్టమైన పని. ఇంకొకటి ఏమంటే రొటేషన్ అంటున్నారు. రొటేషన్ అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇంకొకటి అంటే లీవ్లు సీసీఎల్ పెట్టాలంటే ఒక మహిళా ఉద్యోగి నెల రోజులు సీసీఎల్ పెడితే అది బయోరికేషన్ అనేది సాధ్యం కాదు. ఏ పోస్ట్ మ్యాన్ కు ఎంత సర్వీస్ ఉన్నటువంటి పోస్ట్ మ్యాన్ కూడా సాధ్యం కాదు. సిఎల్ ఆల్రెడీ మనకి వెళ్ళిపోయింది. సిఎల్ సిఆఫ్ ఆర్హెచ్ అనేది పోయింది. ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఈఎల్ ప్లస్ సిసిఎల్ ఇప్పుడు మరి మనకు ఎంసీ కూడా వదులుకోవాలి అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ఐక్యమత్యంతో ముందుకెళ్ళాలి. రేపు రానున్న రోజుల్లో రేపు 30వ తారీఖు జాముస్మానియాలో ఆర్ఓలో కూడా ఇంతకంటే పెద్ద స్థాయిలో మనం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మరియు ఫిబ్రవరి 22 తారీఖు నాడు మనము డేలాన్ ధర్నా మనం ఆ రోజు కంపల్సరీ డ్రెస్తో సహా మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ రోజు మనం పాల్గొనాలి. ఈ 3 విషయాలతోటే మనకు మన అడ్మినిస్ట్రేటివ్కు మనం ఏంటిది పోస్ట్ మ్యాన్ అంటే ఏంటిది, ఎంటీఎస్ అంటే ఏంటిది, మన దక్క అనేది వాళ్ళకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయాలలో మనము చాలా ముందుండి మనం ఈరోజు కొందరు కాంప్లైంట్లు రాకపోవచ్చు, వచ్చిన కాంప్లైంట్లు కృతజ్ఞతలు, ఇంత వేల ప్రజలకు వచ్చి దూరం నుంచి వచ్చారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మరియు ఇప్పుడు సండే డ్యూటీ వేస్తున్నారు. ఉండేదే మనకు వారంలో సండే ఒకటి, అది కూడా మా నుంచి లాగేసుకుంటున్నారు. సండే రోజు ఒక్కొక్క పోస్ట్ మ్యాన్ 3 పిన్ కోడ్లు 6 పిన్ కోడ్లు అసలు ఒక బీట్ చేయాల్సిన పోస్ట్ మ్యాన్ పిన్ కోడ్ చేస్తున్నాడు ఈ రోజుల్లో. ప్లస్ 6 పిన్ కోడ్లు తిరగాల్సిన అవసరం ఉంది. ఉదయం 11-12 గంటలకు సండే వస్తే రాత్రి 9-10 గంటల వరకు కూడా రిటర్న్ తీసుకుంటలేరు. మరి ఇంకొకటి మధ్యాహ్నం 3 గంటలకు మనకు పిఎంఏ యాప్ పనిచేయట్లేదు. మరి కొన్ని పోస్ట్ ఆఫీసులలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాత్రి 10 కానీ 12 కానీ మీరు పిఎంఏ కొట్టిన తర్వాతనే ఇంటికి పోవాలంటే మరి మహిళా ఉద్యోగులు 12 గంటల దాకా ఇంటికానే ఉండాలా, ఆఫీస్లోనే ఉండాలా, ఇంటికి వెళ్ళొద్దా, వాళ్ళ పిల్లలు కుటుంబం ఏమైపోవాలి, వీటి విషయంలో మనం తగ్గకుండా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకటి మనకు డీసీలో ఈ చలికాలంలో 7:30కు మనకు టైం పెట్టారు. 7:30 కంటే నీకు చలికాలంలో దూరం నుంచి రావాలంటే మనం టైం 8:30కి పెట్టండి అంటే కూడా అది కూడా ఎక్కడ కూడా మేము ఒప్పుకోలేదు. లేదంటే మీరు మానేసుకోండి ఉద్యోగం అనే విధంగా వారు మాట్లాడారు. మనకు టైమింగ్ కూడా మార్నింగ్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. పని భారం రోజుకు బీట్లన్నీ తీసుకుపోయి బిజినెస్ డెవలప్మెంట్ కూడా నువ్వు పిఎల్ని వాడుకో, ఇంకేదైనా వాడుకో. ప్రతి దానికి బిజినెస్ డెవలప్మెంట్ పోస్ట్ మ్యాన్ 3 బీట్లు తీయాలి కలుపుకోండి. ఆధార్ పోస్ట్ మ్యాన్ బీట్ తీయాలి కలుపుకోవాలి. ఇది ప్రతి చోట మనకు పోస్ట్ మ్యాన్ ఎక్కడ పిడుగుపడ్డా అది వచ్చి పోస్ట్ మ్యాన్ ఎత్తి మీద పడుతున్నది. ఇలా పోస్ట్ మ్యాన్ ఉద్యోగం అంటే గదగద వణికే పరిస్థితిలో ఉన్నది. ఏ పోస్ట్ మ్యాన్ సంతోషంగా లేడు. ఉదయం లేస్తున్నామంటే పక్క పోస్ట్ మ్యాన్ లీవ్ పెడతాడా, ఆయన బీటు నాకు కలుస్తుందా, నేనేం చేయాలి, ఆయన 10 రోజులు లీవ్లో పోతున్నట్టే మీద 9 మందికి భయం. ఇదే పరిస్థితి. వాళ్ళు సీసీఎల్లో పోతారు, నెల రోజులు 2 నెలలు పోతారు. ఆ రోజు ఆ బీట్ పరిస్థితి ఏంది, రొటేషన్ అంటున్నాడు. రొటేషన్ రోజు నిన్న నుంచి స్టార్ట్ అయిపోయింది. మీరు ఎప్పుడు బీట్ చేంజ్ అవుతారు, ఎప్పుడు బీట్ చేంజ్ అవుతారు, ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి పర్సంటేజ్ 95 తర్వాతనే ఒక్కొక్క పోస్ట్ మ్యాన్ ఎన్టీసీలో కానీ డెలివరీ సెంటర్లో కానీ 4,000 నుంచి 5,000 రూపాయల వరకు తన జోబు నుండి ఖర్చు పెట్టుకొని పెట్రోల్ పోసుకుంటే 5 నెలల నుంచి 6 నెలల నుంచి పెట్రోల్ బిల్లు లేదు. పిఎంఏ మొబైల్ యాప్ వేసుకోమంటున్నారు. పిఎంఏ యాప్ 350 అన్నారు, 500 అన్నారు. ఇప్పటి వరకు అది రాలేదు. ఏదంటే దానికి పర్సంటేజ్ లేదు. దానికి లింక్ పెట్టి పర్సంటేజ్ ఏదో రకంగా మనం ఎగ్గొట్టే ఉద్దేశం అంతే. సొంత ఫోన్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి. తన సంతకం కోసం మనము పబ్లిక్ ఇస్తే ఆ పబ్లిక్ ఫోన్ వదిలేస్తే కింద పడ్డది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఫోన్ కింద పడితే 25 రూపాయల ఫోన్ పోస్ట్ మ్యాన్ పోగొట్టుకోవాలి. ఇది సమస్యలు అన్ని. మీకు మంత్లీలో ఇచ్చే 3 లీవులు ఖచ్చితంగా వస్తున్నాయా?
లీవులు వస్తున్నాయి, మాకు సబ్స్టిట్యూట్ కావాలి. మాకు మా పోస్ట్ మ్యాన్, ఎంటీఎస్, జీడీఎస్ ఎంత అవసరమో మాకు కంటింజెంట్ కూడా మాకంటే ఎక్కువ అవసరం. మెయిన్ కావాల్సింది మాకు కంటింజెంట్. ఒక ఇద్దరు కంటింజెంట్ పోస్ట్ ఆఫీస్ బంద్ చేస్తే పోస్ట్ ఆఫీస్ మాక్సిమం బంద్ అయినట్టే లెక్క. ఫీల్డ్ వర్క్ కంటింజెంట్ ఇంపార్టెంట్. పోస్ట్ మ్యాన్ ఎంత ఇంపార్టెంట్, పోస్ట్ మ్యాన్ కంటే ఎక్కువ వర్క్ చేసినటువంటి కంటింజెంట్ ఇంపార్టెంట్. సాలరీస్ మీకు పెండింగ్ ఎప్పటి నుంచి ఉన్నాయి? ఎంప్లాయీస్ కు సాలరీస్ వస్తున్నాయి. అవుట్ సైడర్ కు 5 months నుంచి సాలరీస్ లేదు. అవుట్ సోర్సింగ్ వాళ్ళకి 5 months నుంచి లేదు. అవుట్ సోర్సింగ్ వాళ్ళకు 5 months నుంచి సాలరీస్ లేదు. వాళ్ళు రోజు పెట్రోల్ 100 రూపాయలు పెట్రోల్ వేసుకొని బీట్ కొడుతున్నారు. ప్లస్ వాళ్ళ పెట్రోల్ ఛార్జ్ పోతున్నది. ఉల్టా వాళ్ళకి ఇంకా మళ్ళీ ఏంటంటే 5 నెలల నుంచి వాళ్ళ పేమెంట్ ఒకరికి 50,000 లక్ష రూపాయల వరకు కంటింజెంట్ కు 3 జోన్ల వారీగా మీకు ఎంతమంది అవుట్ సోర్సింగ్ ఉన్నారు ఇక్కడ ఎంప్లాయీస్? ఉన్నారు. వాళ్ళు 100-200 మంది వరకు 100-150 వరకు మంది ఉన్నారు. అందరికీ 5 months నుంచి సాలరీస్ లేవు. చాలా మంది మానేశారు, ఫెడప్ అయి మానేశారు. ఎందుకంటే ఇమీడియట్ గా వాళ్ళ 5 months నుంచి ఉన్నటువంటి పెండింగ్ బిల్ ఇమీడియట్ రిలీజ్ చేయమని ప్రధానమైన డిమాండ్ అది. అవుట్ సోర్సింగ్ వాళ్ళకి సాలరీ ఎంత పర్ మంత్ అంటే వాళ్ళ డైలీ వేజ్ లాగా ఉంటుంది. ఎంత ఉంటుంది? ఒక పోస్ట్ మ్యాన్ ప్లేస్ పని చేస్తే 750 నుంచి 800 వరకు మధ్య ఉంటుంది. వాళ్ళది ఏమైతుంటే ఆగస్టు నుంచి వరకు పెండింగ్ ఉంది. అది మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకు ఈ పెండింగ్ బిల్స్ మాకు ఏంటంటే సండే డ్యూటీలు ప్లస్ మాకు లీవ్ అరేంజ్మెంట్ కావాలి. మెయిన్ ఉద్దేశం సండేస్ కూడా ప్రసాద్ గారు మాట్లాడుతూ మాతోటి సమస్యల మీద పూర్తి అవగాహనతో వారి విషయాలు కూడా తెలుసుకుందాం. ఈ సాయంకాలమున టీజేఏసీ పిలుపునందుకొని మరి మనమందరము ఒకటే, మనకు యూనిటీ ఉన్నది అని తెలియజేయడానికి సాయంకాల సమయంలో మరి ఇక్కడికి వచ్చినటువంటి మరి నా తోటి సహోదరులు, నా కొలీగ్స్ అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున మరి మనకున్నటువంటి సమస్యల మీద మరి అధికార యంత్రాంగంకి ఎన్నోసార్లు మనం విన్నవించుకున్నాము. అయినప్పటికీ కొన్ని సమస్యలు ఇంకా అట్లనే పెండింగ్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరం ఈ రోజున మరి ఎంతగానో స్ట్రగుల్ అవుతూ ఉన్నాం. మనకున్న సమస్యలు కానివ్వండి, మనకున్న లీవులు కూడా ఈ రోజున మనకున్నటువంటి మరి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వాడుకోవాల్సినటువంటి లీవులు పెట్టుకొని మనం ఎటైనా పోవాలనుకున్నా కానీ లీవులు లేని పరిస్థితి మనము ఈ రోజున పోస్ట్ మ్యాన్ ఎంతగానో బాధపడుతున్నాడు. మరి మనం ఇంతకుముందుకు విన్నట్టు జై జవాన్ జై కిసాన్ అన్న సామెత మనం విన్నాం. ఇదే విధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా పోస్ట్ మ్యాన్ వెన్నెముక. ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. కానీ ఈ రోజున ఈ వెన్నెముక అయినటువంటి పోస్ట్ మ్యాన్ మనుగడకే ప్రమాదం ఏర్పడింది. ఎందుకనంటే ఈ రోజున ఒక లీవ్ పెట్టాలన్నా కానీ ఇప్పుడు దానితో పాటుగా సెకండ్ డెలివరీ అంటున్నారు. అది సెకండ్ డెలివరీ వచ్చేసరికి దానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన ఎవరికి లేకుండా అయిపోయింది. ఎప్పటి నుంచి సెకండ్ డెలివరీ చేయాలి, ఎన్ని గంటల వరకు చేయాలి, ఏంది అనే విషయము ఎవరికీ తెలియదు. అదేవిధంగా మరి బీట్ రొటేషన్ అంటున్నారు. బీట్ రొటేషన్లో కూడా చాలా ప్రాబ్లం ఎదురవుతుంది. మరి అదేవిధంగా మరి మనము ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. కొన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయి, ఇంకా చాలా సమస్యలు మనకు పెండింగ్లోనే ఉన్నాయి. ఆదివారాలు కూడా మనల్ని మరి డ్యూటీ చేయాలని చెప్పి మరి ఆదివారం కూడా వాళ్ళను మరి పండుగల దినాలు కూడా లేకుండా ఆదివారాలు కూడా డ్యూటీలు చేయాలని చెప్పి పిలుస్తూ ఉన్నారు. మరి వీటన్నిటి గురించి కూడా మనం పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఈ సాయంకాల సమయంలో మనమందరం కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి వీటన్ని పరిష్కారం కోసం మనం ఇంకా ఐక్యతగా ఉండి ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ ఉన్నాను. సార్ థ్యాంక్ యూ. నా పేరు రాజమౌళి, కంటింజెంట్ పోస్ట్ మ్యాన్. పోస్టల్ జేఏసీకి కంటింజెంట్ యూనియన్ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మేము కంటింజెంట్స్ ఒక 30 నుంచి 25-30 years నుంచి మా కామ్రేడ్స్ పోస్టల్ డిపార్ట్మెంట్ నమ్ముకొని ప్రజాసేవలో నిమగ్నమై చాలా సిన్సియర్గా పనిచేయడం జరుగుతూ ఉంది. మాకు గతంలో 5-6 నెలల నుంచి అంతకుముందు కూడా మాకు ఐడీసీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఐడీసీ కూడా మాకు ఇష్యూ చేయడం జరిగింది. మా సర్టిఫికేట్స్ తీసుకొని మిగతా అన్ని సర్టిఫికేట్స్ వాళ్ళు సబ్మిట్ చేసుకొని దాన్ని ప్రూఫ్గా తీసుకొని మాకు ఐడీసీలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మేము ఈఎల్ ప్లేస్లలో అండ్ ఎంసీ ప్లేస్లలో మేము కంటిన్యూగా వర్క్ చేస్తూ వస్తూ ఉన్నాము. కానీ సడన్గా మాకు 2 నెలల తర్వాత పేమెంట్స్ రాకపోయేసరికి ఏంటని మేము డివిజన్ ఆఫీస్కి కంప్లైంట్ చేయడం వల్ల అది లేదు మీకు ఇప్పుడు ఇవ్వడం లేదు, అది ఆర్ఓ నుంచి ఒక ఆర్డర్ వచ్చేసింది. 2008లో ఒక ఆర్డర్ ఇష్యూ అయింది. దాని ప్రకారంగా మేము ఆపడం జరిగింది అనేది సడన్గా మాకు చెప్పడం జరిగింది. దాని వెనకాల అసలు మాకు ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండానే మాకు ఏమి చెప్పకుండానే మా సాలరీస్ మొత్తాన్ని ఆపేయడం జరిగింది. దానికి అనుగుణంగా మళ్ళీ మేము మా సాలరీస్ ఎందుకు ఆపారు? 2008లో ఒక ఆర్డర్ వచ్చిందని చెప్పేసి. ఏం ఆర్డర్ అది? అంటే ఒక పోస్టల్ ఈడీని
ఈడీని వాడుకోవాలి, ఆ ప్లేస్లో పోస్ట్ మ్యాన్ ప్లేస్లో ఈడీని వాడుకోవాలి. అదేవిధంగా ఒకవేళ ఎల్ఆర్ ఉంటే ఎల్ఆర్ అనేది ఒక పోస్ట్ ఉన్నది, ఎల్ఆర్ని వాడుకోవాలి. కానీ అవుట్ సోర్సింగ్ని ఎందుకు వాడుకున్నారు అనేది ఒక దానిలో ఒక పొందపరిచినారు అనేది వాళ్ళ ఇష్యూ. కానీ మేము చేయబట్టి కనీసం 30 years నుంచి లేని ఇష్యూ ఈ మధ్యలో ఎందుకు రావడం అనేది మా ఒక బాధ. కానీ చేసిన తర్వాత మీరు ఈ సందర్భంగా ఇట్లా మీకు వచ్చింది ఆర్డర్, మీకు పేమెంట్ ఇవ్వడం లేదా అని చెప్పడంలో మేము చాలామంది మా కామ్రేడ్స్ అందరూ చాలా ఆవేదనకు గురైనారు. కొంతమంది అయితే సడన్గా కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకు ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే సడన్గా మేము 30 years నుంచి మాకు ఐడీస్ కూడా ఇష్యూ చేసినారు. మీరు ఐడీస్ ఇష్యూ చేసిన తర్వాత కూడా మీరు ఇలాంటి న్యూస్ మీకు చెప్పడం వల్ల మా కామ్రేడ్స్ కొంతమందికి కూడా అనారోగ్యానికి కూడా వాళ్ళు పాల్పడడం జరిగింది. కాబట్టి ఇది వెంటనే మా మీద ఎలాంటి కక్ష ఉన్నా, కక్ష సాధింపులు ఉన్నా కానీ మీరు విరమించుకోవాలి. మేము ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నాము, ప్రజలకు సేవలు అందిస్తున్నాము. పోస్టల్ డిపార్ట్మెంట్లో మేము చాలా సంవత్సరాల నుంచి సిన్సియర్గా పనిచేస్తూ ఉన్నాము. ఎవరితో కూడా ఎటువంటి కాంప్లిమెంట్ లేకుండా, ఎటువంటి కాంప్లైంట్ లేకుండా కూడా మేము సహోదరులుగా మా పోస్ట్ మ్యాన్తో కానీ ఎంటీఎస్లతో కానీ మేము సమాఖ్యతో మేము పనిచేస్తూ వస్తున్నాము. దయచేసి ఈ మీడియా ద్వారా మా సమస్యలను పరిష్కరిస్తారని కోరుతున్నాను. నా పేరు ఆనందం, సికింద్రాబాద్ బ్యాంక్ సెక్రటరీ ఎన్ఏపీ కాంగ్రెస్ సార్. అయితే నేను అడిగేది ఒకటి, కాకపోతే టైం ఫ్యాక్టర్ అన్నా తీసుకోండి, వర్క్ లోడ్ అన్నా తీసుకోండి. మాకేమంటారంటే 7:30 కమ్మంటారు, మా 3:30 టైం అయిపోతుంది. అంత లోపల మాకు ఎంతవరకు డెలివరీ అయితే అంతవరకు చేస్తాము. కావాలంటే వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసుకున్న పర్వాలేదు, అంతకన్నా మించి మేము వేరే అనుకుంటున్నాం. మమ్మల్ని రాత్రి సర్వర్ చేసేది వాళ్ళే, క్రియేట్ చేసింది వాళ్ళే. ఆ సర్వర్ పనిచేయదు, మళ్ళీ తీరాలి సర్వర్ పని చేయకుండా 10 అయినా కానీ 11 అయినా కానీ అది మొత్తం క్లియర్ చేసి పోవడం చాలా అన్యాయం. మేము గార్డులలో మీద బతికిన ఇంతగానో పోస్టల్ డిపార్ట్మెంట్ బతకడం ఇంత విరక్తి వచ్చేస్తాం. ఒక్కొక్క పోస్ట్ మ్యాన్ నిన్న మా సికింద్రాబాద్ హెచ్ఓలో పడ్డ నీరసం వచ్చే పోస్ట్ మ్యాన్ హాస్పిటల్ పడ్డాడు. అప్పటికే 2 side బైఫర్కేషన్ ఉండగా ఆయన పడిపోతే 3 side బైఫర్కేషన్ అన్నప్పుడు 3 పోస్ట్ మ్యాన్లకు ఎంత భారం అయితే ఒక్కసారి మీరు గ్రహించండి. ఇప్పుడు ఎంతమంది పోస్ట్ మ్యాన్ రిటైర్ అయినా, ఎంతమంది పోస్ట్ మ్యాన్ ప్రమోషన్ అయినా కూడా అది మొత్తం కలుపుకోవడం చాలా దారుణం. ఈ భారం అనేది ఒక పోస్టల్ డెలివరీ స్టాఫ్ మాత్రమే, కింది లోయర్ స్టాండ్ నుంచి హైయర్ స్టాండ్ వరకు డెలివరీ స్టాఫ్ సంబంధించిన స్టాఫ్ వరకే ఉంది. మేము ఒక్కరి మీద చేస్తేనే మేము ఒక్కరి నుంచే డిపార్ట్మెంట్ నష్టపోతున్నా నేను అడుగుతున్నా. అంటే పిఏలకు, అడ్మినిస్ట్రేషన్ లెవెల్కు, ఏపీఎంలకు, సూపరింటెండెంట్ వాళ్ళందరికీ లేదా? మా ఒక్కరితో ఉన్న నష్టము. మా పనిమానం ఒక రోజుకు 100 ఆర్డినరీ 50 ఆర్టికల్ వస్తే చాలు. మా పనిమానం కాలేదంటే నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తా. మా ఇంటి వచ్చి చూసుకోమనండి, ఖచ్చితంగా మా ఎన్నికలు ఇది మాకు ఉన్నది. కానీ వాళ్ళు ఏం చూస్తున్నారంటే మాకు పని లేదు అని చెప్పి మాకు మొత్తం మా పని భారం వేస్తుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. దీని విషయంలో మేము అంతా ఇప్పుడే ఒక్కటే తాటి మీకు వచ్చాము. ముందు కూడా ప్రోగ్రామ్ చాలా ఉంటాయి. బతికితే బతకాలి, సస్తే సావాలి. పోరాటం ఉద్యమంలకు పోరాడితే పోయేది లేదు, బాలిక సంఖ్యలు తప్ప అని అందరికీ చెప్తున్నా. పోరాటం ఎవ్వరు భయపడకండి, గెలుస్తాం, ఓడిపోతే ఓడిపోతాం. పోవడమే మన నాది. అందరు గట్టిగా ఉండాలి, ఎవరికి భయపడకుండా ఉండాలని నా ఒక్క విన్నపం చేస్తున్నాను. థ్యాంక్ యూ కామ్రేడ్. నా పేరు సృజన. మాకు లేడీస్ ఉండే ప్రాబ్లమ్స్ ఏముంటాయి, డెలివరీ అయినప్పుడు, క్యారింగ్ ఉన్నప్పుడు, మెటర్నిటీ లీవ్ అని ఉంటాయి. అవి కూడా కొంచెం శాంక్షన్ చేయమంటే కొంచెం దాంట్లో కూడా జాప్యం చేస్తున్నారు. అలాగే సీసీఎల్స్ అని చైల్డ్ కేర్ లీవ్ కూడా ఉంటాయి. అవి కూడా మాకు ఇంకా శాంక్షన్ చేయడానికి కొంచెం ఆలోచిస్తున్నారు. అవి కట్టు ఇంకా శాంక్షన్ కూడా కావట్లేవు. దాని గురించి కూడా కొంచెం ఆలోచించమని మేము అడుగుతున్నాం. ఇంకా మీ ప్రధానమైన డిమాండ్? మా ప్రధానమైన డిమాండ్ మాకు సీసీఎల్స్, మెటర్నిటీ లీవ్. మేము లీవ్లో పోతే కూడా మాకు కష్టం అవుతుంది. మేము లేడీస్ కదా, ఇంకా లీవ్ ప్లాన్ చేయట్లేదు. సండే కూడా సాలీస్ వస్తున్నాయి, సండే కూడా రమ్మంటారు. మాకు ఉండేది సండే ఒకరోజు, ఆ సండే కూడా డ్యూటీ చేయమంటే మాకు చాలా కష్టం అయిపోతుంది. థ్యాంక్ యూ. సృజన గారు చెప్తున్నటువంటి విషయము ఉమెన్స్ ఎంప్లాయీస్ యొక్క రంగంలో వాళ్ళ యొక్క లీవులు కానీ, వాళ్ళు క్యారింగ్లు ఉన్నప్పుడు కానీ, మరి ప్రెగ్నెన్సీ లేడీస్ కాబట్టి అనాలోచితంగా సండేస్లప్పుడు కూడా వాళ్ళ భార్యాభర్తలను విడిచిపెట్టి, పిల్లల్ని విడిచిపెట్టి, ఫ్యామిలీని వదిలిపెట్టి, ఇలాంటి పండుగలను వదిలిపెట్టి పని భారం వాళ్ళకి ఎక్కువ మోపి వాళ్ళని అధిక భారం ఇచ్చి హరాస్మెంట్ చేస్తున్నటువంటి ఈ పోస్టల్ డిపార్ట్మెంట్కి హరాస్మెంట్ తగ్గించాలని చెప్పి వారి యొక్క బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని చెప్పేసి, దీనికి సరైనటువంటి జవాబు మీరు ఇవ్వకపోతే దేనికైనా మేము సిద్ధమని చెప్పి మహిళా ఎంప్లాయీస్ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ జేఏసీ యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్, జేఏసీ యొక్క ఎంటీఎస్, కాంటింజెన్సీ
విషయం కానీ, అవుట్ సోర్సింగ్ శాలరీస్ కానీ, వాళ్ళ యొక్క లీవ్స్ విషయం కానీ, సెకండ్ డెలివరీ విషయంలో ఎక్కడ ఇండియాలో ఎక్కడ లేని విధంగా పనిభారం మోపుతున్నారు. వాళ్ళ యొక్క బాధ చాలా వర్ణాతీతం ఉంది. వాళ్ళు ఇచ్చేటువంటి డైలీ వారి 6 to 8 hours కాకుండా పూర్తి టార్గెట్ కంప్లీట్ చేసే ఇళ్ళకి వెళ్ళాలనేటువంటి దుర్మార్గమైనటువంటి అమానుషమైనటువంటి పనిభారము ఇండియాలో ఎక్కడ లేదని వాళ్ళు వాపోతున్నారు. ఇలాంటి అమానుషమైనటువంటి చర్యలు మేము ఖండిస్తున్నామని చెప్పి 3 జోన్ల వారిగా ఆ ఎంప్లాయీస్ చెప్తున్నటువంటి బాధలు చాలా ఆందోళనాత్మకంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క పని విధానం కానీ, భర్తీ ప్రక్రియ కానీ, వాళ్ళ యొక్క లీవ్ల విషయం కానీ, ఏది మన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రము దాదాపు ఆగస్టు నుంచి వాళ్ళకు శాలరీస్ లేవు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్, పోస్టల్ డిపార్ట్మెంట్ ఆలోచన చాలా వర్ణనాతీతంగా ఉంది. వీరు ఇమ్మీడియట్గా మీరు ఈ బిడ్ బైఫర్కేషన్ రద్దు చేయాలి. రద్దు చేసుకోకపోతే మాత్రం చాలా తెలంగాణ వ్యాప్తంగా భారీ ఎత్తున మీకు విపరీతమైనటువంటి పరిణామాలు ఎదురు కాబోతున్నాయి. పోస్టల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా మీరు మరొకసారి మీకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతున్నది వారి తరఫున. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా వాళ్ళ యొక్క సమస్యలు తీర్చాలని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ వీళ్ళ యొక్క సమస్యలు బైఫర్కేషన్ కానీ, బిడ్స్ విషయం కానీ, ఎంటీఎస్ విషయం కానీ, కాంటింజెంట్స్ విషయం కానీ, అవుట్ సోర్సింగ్ యొక్క విషయం కానీ, వాళ్ళ శాలరీస్ కానీ, వాళ్ళ నెల పని విధానం కానీ అధిక భారం మోపి పని భారం తగ్గించాలని వాళ్ళు కోరుతున్నారు. మహిళా ఉద్యోగులను చూడకుండా వాళ్ళ భార్యాభర్తలను ఇళ్లను వదిలిపెట్టి ఆఫీసులలో మరిగిపోతుంటే వాళ్ళ యొక్క కనీస మానవత్వం కూడా మీరు చూడకుండా పోస్టల్ డిపార్ట్మెంట్లో అర్ధరాత్రి దాకా కూడా మీరు ఉండి పనిచేయాలంటే ఇది రాక్షస పాలన లేదు రాక్షసత్వమా, మానవత్వం అసలు ఉందా లేదా అని వాళ్ళు వాపోతున్నారు. కాబట్టి మీరు పెద్ద మనసుతో మానవత్వంతో మీరు గ్రహించి వీళ్ళ యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితి కానరాకపోతే మాత్రము వచ్చే నెలలో వీళ్ళు చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కానీ, హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిస్థితుల ప్రాంతాల్లో 3 జోన్ల వారిగా దాదాపు 300 నుంచి 500 మంది ఏకదాడిగా యునైటీగా ఉండి వాళ్ళు ఐక్యంగా పోరాడితే పోయేదేం లేదు పారిశ్రామిక సంఘాలు తప్ప అని చెప్పి వాళ్ళు ఒక ప్రావర్బ్ చెప్పినారు. కాబట్టి అలాంటి గరీబు నిరుపేదల యొక్క మనస్సులను మీరు పెద్ద మనసుతో ఆలోచించి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి వారంతా వాపోతూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కాబట్టి ఇది మోడీ గారు ఏం చెప్తున్నారు, సబ్కా వికాస్ వికసిత్ భారత్ అని చెప్తున్నారు. అందరికీ మంచిగా చేస్తాను, అందరికి అభివృద్ధి. ఇదేనాంటి అభివృద్ధి? 5-6 నెలల నుంచి వాళ్ళకి శాలరీస్ లేవు. మీరు ఏం పరిపాలన చేస్తున్నారు? రాక్షస పరిపాలన చేస్తున్నారా లేకపోతే ప్రజా పరిపాలన చేస్తున్నారా అని వాళ్ళు క్వశ్చన్ వేస్తున్నారు. వారికి సమాధానం చెప్పండి ప్రధాని మోదీ గారు. మీ యొక్క డిపార్ట్మెంట్ కానీ, అన్ని డిపార్ట్మెంట్ కానీ, అన్ని రంగాలు చెప్పండి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగంలో వాళ్ళ పని విధానం ఏ విధంగా ఉందో ఆ విధంగా చేస్తారు. వాళ్ళకి సింగిల్ డెలివరీ మాత్రం గతంలో చేసేది. ఇప్పుడు సెకండ్ డెలివరీ చేయమంటే వాళ్ళకు అధిక టైం ఇవ్వాలి, ఓటీ ఇవ్వాలి. అలాంటి పరిస్థితులు వాళ్ళు చేయగలుగుతారు. మహిళా ఉద్యోగుల పట్ల మీరు సానుకూల స్పందన చేయాలి. వాళ్ళని చాలా అమనుష్యమైన చర్యలు మీ పోస్టల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మరొకసారి వాళ్ళకు హెచ్చరించడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త అని వాళ్ళు శ్రీనివాస్ గారు కానీ, విద్యాసాగర్ గారు కానీ, ప్రసాద్ గారు కానీ, ఆనంద్ గారు కానీ, మహమ్మద్ అలీ కానీ వీరు చేస్తున్నటువంటి డిమాండ్లు సృజన గారి యొక్క వీళ్ళు పెద్ద మనసుతో మానవత్వంతో స్పందించాలని చెప్పి మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని, పోస్టల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ హెచ్చరిస్తున్నాము అని వాళ్ళు చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి. మరొకసారి ఆఖరిగా మన మొహమ్మద్ సిరాజుద్దీన్ గారు వాళ్ళ యొక్క సమస్యలు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. వారి మాటల్లోనే విందాం. అందరికీ మీడియా వాళ్ళకు మరియు ఇక్కడ పోస్ట్మెన్ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు పోస్ట్మెన్ స్టాఫ్, ఎంటీఎస్ స్టాఫ్ ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నారో అది ఇంత చిన్న ప్రోగ్రాం కాదు. ఇది అన్యాయాలకు వ్యతిరేకంగా डायरेक्टेड आर्डर्स क्लियर का చెప్తుంది సార్. ఒకటి एक बराबर बोल रहे हैं, डायरेक्टेड गवर्नमेंट बोल रहे हैं कोई अबालिश ऑफ द बीट्स नहीं है, పోస్ట్మెన్ పోస్టులు అబాలిష్ చేయకూడదు అని డైరెక్టెడ్ ఆర్డర్స్ క్లియర్గా ఉన్నాయి. అయినా అబాలిష్ చేసేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు అబాలిషన్. రీడిప్లై మాత్రమే ఉంది.
పోస్టులు తీసేయొద్దని గవర్నమెంట్ అంటూ ఉంటే వీళ్ళు ఇష్టం వచ్చినంతగా బీట్లు తీసేస్తున్నారు. బీట్లు తీసేసి ఎందుకు తీస్తున్నారంటే రీడిప్లై కూడా కాదు, సర్ప్లస్లో పెట్టేస్తున్నారు. సర్ప్లస్లో పెట్టేస్తే ఇంకొక పరిభారం పెరిగిపోతుంది. పోస్ట్మెన్ డ్యూటీ అనేది నాకు తెలిసినంత 30 ఏళ్ళ నుంచి నేను పోస్ట్మెన్లా పనిచేస్తున్నా. పోస్ట్మెన్ డ్యూటీ అనేది ఫిజికల్ వర్క్. ఒక పోస్ట్మెన్కు ఇల్లుకు సంబంధం తెలుస్తుంది. ఇల్లు పక్కకి ఏ ఇల్లు ఉంది అని చూస్తే తెలుస్తుంది. అప్పుడు డెలివరీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. అట్లా కాకుండా నువ్వు ఇక్కడ నేర్చుకున్నావు కదా నువ్వు అక్కడే వెళ్ళిపో అంటున్నారు, నువ్వు అక్కడ నేర్చుకున్నావు కదా ఇక్కడ వెళ్ళిపోమంటున్నారు. ఏది డెలివరీ సరిగా చేయని స్థితి వస్తుంది. అందుకనే ఈ ప్రోగ్రామ్ ఏదైతే P4JCI ఇచ్చింది ప్రోగ్రామ్ నాకు చాలా ఆనందం వేసింది. ఇట్లాంటి ప్రోగ్రామ్ని మనము 100% సక్సెస్ చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళకి మనం కూడా P3 తరఫు నుంచి కూడా మేము ఆలోచిస్తున్నాం. వాళ్ళకు కూడా సపోర్ట్ చేసి ముందు వరుసలో ఉంటామని అనుకుంటున్నాం. అది కూడా మేము చేస్తామని చెప్పుకుంటున్నాం. ఇంకొకటి 1986 నుంచి బ్యాన్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఉంది సార్. 1986లో ఎంత అయితే పోస్ట్మెన్ స్టాఫ్ ఉన్నారో అంతే పోస్ట్మెన్ స్టాఫ్ ఈ రోజు కూడా ఉన్నారు. ఒక్క పోస్ట్మెన్ పెరగలే. హైదరాబాద్ ఎంత పెరిగింది, పని భారం ఎంత పెరిగింది, డోర్ టు డోర్ డెలివరీ ఉంది. ఇంకా అట్లాంటి వ్యవస్థ ఇంత గట్టిగా పనిచేస్తున్న పోస్టల్ ఎంప్లాయీస్ వాళ్ళని కూడా అది కూడా పని చేయకుండా ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అట్లాంటి దానికి వ్యతిరేకంగానే P4 యూనియన్ ఇవాళ డిమాండ్స్ మీద మంచి ప్రోగ్రామ్ ఇచ్చింది. P3 యూనియన్ కూడా దీనికి సపోర్ట్ చేస్తామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సిరాజుద్దీన్ గారు చెప్పినటువంటి విషయాలు డివిజన్ల వారి కానీ వాళ్ళ కేటగిరీల విషయం కానీ అవుట్ ఆఫ్ డివిజన్ కూడా వెళ్ళడము, వాళ్ళ డివిజన్ లోపలనే ఉన్నటువంటి రిలేషన్ లేకుండా కూడా పంపించడం, వాళ్ళ పని రంగాలకు పంపించడం అది దుర్మార్గకరము. అసలు నెగటివ్ థింకింగ్ ఆఫ్ డిపార్ట్మెంటల్ రీజన్ అది. కాబట్టి యాక్ట్కి సంబంధించిన నెగటివ్ యాక్ట్ అది. కాబట్టి దాన్ని వాళ్ళు రద్దు చేయాలంటున్నారు. అలాంటి పనులు మానుకోవాలని సిరాజుద్దీన్ గారు వాళ్ళు చెప్తూ వాళ్ళ మాటలోనే థ్యాంక్ యూ. పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కు ఇప్పుడు చేసినటువంటి ధర్నా నిరసన కార్యక్రమం నేపథ్యంలో మరొకసారి ఈ నెల 30 తారీఖు నాడు మధ్యాహ్నం 4 గంటల తర్వాత PMG ఆఫీస్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లోపల ఇదే విధంగా చాలా పెద్ద ధర్నా కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. మీరందరూ కూడా ఎన్ని పనులున్నా పనులు మీరందరూ చేసుకొని తదుపరి ఇళ్లకు పోకుండా ఇదే పెద్ద ఎత్తున మీ యొక్క మనస్తత్వం ఏ విధంగా మీరు ధర్నాకు ఉపయోగపడ్డారు ఈరోజు అంతకంటే డబుల్ రెట్టింపు మీరందరూ ఐక్యంగా అక్కడ పోరాటానికి మీరందరూ సిద్ధం కావాలని మరొకసారి ఈ ఆనంద్ గారు పిలుపునిస్తున్నారు. దాన్ని మీరు ఏకీభవించి మీరందరూ సంసిద్ధత వ్యక్తం చేసి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి మీరు పిలుపునిస్తున్నాడు. థ్యాంక్ యూ.